యా హాయ్ గైస్, టుడే మన లీడ్ కోడ్ ప్రాబ్లం 326 అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే పవర్ ఆఫ్ 3 అన్నమాట. మనకు ఒక ఇన్పుట్ వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ అనేది పవర్ ఆఫ్ 3 అయింది అనుకోని అది ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు, 27 అని ఇచ్చాడు. 27 అంటే ఇది పవర్ ఆఫ్ 3 అవునా కదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఇలా 3 పవర్ క్యూబ్ అంటే ఎంత, 3 పవర్ క్యూబ్ ఎంత, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 27. ఓకే, ఇది మనకు ట్రూ అన్నమాట. లైక్ ఇలా మనం చెక్ చేస్తూ వెళ్తాం. దీనికి మనం ఇప్పుడు కోడ్ అనేది ఆలోచిద్దాం. ఓకే, లాజిక్ ఏంటిదని అంటే ఆ ఒక ఇచ్చిన ఇన్పుట్ అనేది అది మనకు 3 తోటి కనుక డివైడెడ్ బై అయితే అది మనకు పవర్ ఆఫ్ 3 అవుతుందన్నమాట. అలా మనం చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు కోడ్ చెక్ చేసుకుంటే కోడ్ నేను ఏం చేస్తున్నా, ఒక క్లాస్ తీసుకొని అక్కడ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేస్తాను. మనకి రిటర్న్ ఏం చేయాలి, బూలియన్ టైప్ రిటర్న్ చేయాలి. కాబట్టి బూలియన్ నేను ఇచ్చుకున్నా. నేను నా ఫంక్షన్లోకి ఒక ఇంటి వాల్యూని పంపించుకుంటున్నాను. ఇఫ్ అది ఆ ఒక ఎలిమెంట్ అనేది నెగిటివ్ వాల్యూ అయింది అనుకో, నాకు అది అవసరం లేదు. సో నేను అది ఫాల్స్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 27 కాబట్టి ఆ 27 mod 3 ఈక్వల్ టు 0నా, ఎస్, వైల్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు n/3 అంటే n/3 అనేది ఎంత, n డివైడెడ్ బై 3 అనేది ఎంత, ఇప్పుడు 9 అని వస్తుంది అనమాట. ఇప్పుడు n ఈక్వల్ టు 9 అని వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తుంది. 9 mod 3 అనేది ఈక్వల్ టు 0, ఎస్, ట్రూ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ మళ్ళీ ఎంత వస్తుంది, 3 వస్తుంది అనమాట. మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు 3 mod by 3 ఈక్వల్ టు 0నా, ఎస్. అప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది. అప్పుడు n ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇఫ్ 1 అయిపోయిందా, ఇప్పుడు ఈ 1 mod by 3 ఈక్వల్ టు 0నా, కాదు, ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్కి వచ్చి రిటర్న్ ఏం చేస్తుంది, n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది, 1 అని వచ్చింది. n ఈక్వల్ టు 1 కదా, ఎస్. సో ఇది ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. దీని టైం కాంప్లెక్సిటీ ఏంటిది అని అంటే ఆర్డర్ ఆఫ్ log 3n. ఓకే, దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ 1. సో గైస్, ఇదన్నమాట కోడ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం పేజ్ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. ఓకే గైస్.